బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం దక్షిణ ఆంధ్రప్రదేశ్ ఉత్తర తమిళనాడు తీరాల్లో కేంద్రీకృతమైంది. ఇవాళే తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమేపీ బలహీనపడుతుంది. మరొక 12 గంటల్లో ఇది పూర్తిగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రాలో మాత్రం మరొక 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, చిత్తూరు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రేపు మధ్యాహ్నం వరకు కూడా కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా ఒక మోస్తరు వర్షం అయితే మాత్రం కురుస్తుంది. అయితే తెలంగాణ జిల్లాల్లో కూడా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. మరోవైపు చూస్తే కనుక తీర ప్రాంతాలన్నీ కూడా అలజడిగా ఉంటాయి. ఇంకా తీర ప్రాంతాల్లో ఏదైతే అల్పపీడన ప్రభావం అయితే మాత్రం ఉంది, గంటకు దాదాపుగా 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అలల ఉధృతి కొనసాగుతుంది కాబట్టి మత్స్యకారులకు మాత్రం మరొక 24 గంటల పాటు హెచ్చరిక మెసేజ్లు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఏపీలో మరొక 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అయితే మాత్రం కురుస్తాయి. తీర ప్రాంతాల్లో ఇంకా కొంత అలజడి వాతావరణం ఉంటుంది కాబట్టి మత్స్యకారులకి మరొక 24 గంటల పాటు హెచ్చరికలు అయితే మాత్రం చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తుంది. తీర ప్రాంతాల్లో మాత్రమే ఈ అల్పపీడనం ప్రభావం కనిపిస్తుంది. మరొక 12 గంటల లోపు క్రమేపీ అది బలహీనపడి పూర్తిగా బలహీనం అవుతుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ నుంచి అంటే ఈ రోజు నుంచి కూడా రేపు సాయంత్రం వరకు కూడా కొద్దిగా తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది ఏపీ మొత్తంలో అని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇది లేటెస్ట్ వెదర్ ఇన్ఫో. వీడియో జర్నలిస్ట్ జోసెఫ్ తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.